హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కెప్టెన్గా ప్రపంచ కప్ గెలవాలన్న టీమిండియా సారథి రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ 2024 నెరవేరింది. ఈ మెగా టోర్నర్కి ముందుగా దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ పోటీ ఫార్మాట్కు దూరంగా ఉన్న హిట్మెన్ ట్రోఫీని ముందుండగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంటర్నేషనల్లో T20లకు వీడ్కోలు పలికగా అయితే వన్డే టెస్టులో రోహిత్ శర్మ భావిస్తున్నాడు. దీని గురించి చర్చ మొదలైంది. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్ల పట్ల కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ వంటి వాళ్ళ పరిచయం అవుతారనే ప్రశ్నలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల డాలస్లో ఓ ఈవెంట్కు హాజరైన రోహిత్ శర్మ లాగర్ ఫార్మాట్కు రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందించిన ఇప్పటికే ఈ విషయం గురించి చెప్పాను, మరి కొంతకాలం నేను క్రికెట్ ఆడతాను అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ T20లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లో ఒకటిగా రోహిత్ శర్మ పేరు గలవాడు. టీమిండియా తరపున పోటీ ఫార్మెట్లో 159 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 4231 పరుగులు సాధించాడు. అత్యధిక 5 సెంచరీలు సాధించాడు. అదేవిధంగా అత్యంత స్పిన్నర్లు 205 కొట్టిన బ్యాటర్గా రోహిత్ తెరకెక్కాడు. ఇక రోహిత్ శర్మ ఖాతాలో 2 T20 ప్రపంచ కప్పులు ఉండగా విశేషం. ధోని సారథ్యంలో 2007 నాటి మొదలైన పోటీ క్రికెట్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ ఈ ఏడాది కెప్టెన్ హోదాతో టైటిల్ సాధించాడు. ఇక వన్డేల్లోనూ రోహిత్ శర్మకు ఘనమైన రికార్డే ఉంది. భారత్ తరపున 262 వన్డే మ్యాచ్లు 10,709 రన్స్ చేసి హిట్మ్యాన్ ఖాతాలో ఏకంగా 3 డబుల్ సెంచరీలు ఉండగా గమనార్హం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రమే. మరోవైపు టెస్ట్లో మాత్రం కేవలం 59 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 4,138 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి. ఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ తదుపరి ఛాంపియన్ ట్రోఫీ 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా ఫైనల్ వరకు కెప్టెన్గా కొనసాగుతాడని PCCI కార్యదర్శి జైషా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ICC టోర్నమెంట్ తర్వాత రోహిత్ ఆటగాడిగా కొనసాగుతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటించాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడే అంతర్జాతీయ T20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అసలు ఏంటి ఇలాంతా అనే మ్యాచ్ గురించి చాలా ఉత్కంఠగా అయితే ఉండబోతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.